మళ్ళీ అందమైన సారీస్ తోటి మీ ముందుకు ప్రత్యక్షమైన వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. అయితే ఇవాళ కూడా ఒక 3 సెట్స్ ఆఫ్ సారీస్ చూద్దాం. ఫస్ట్ సెట్ డోలా సిల్క్. డీటెయిల్ గా కావాలంటే ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి. కంప్లీట్ మనకి ఇట్లా స్టోరీ డిపెక్ట్ అవుతూ ఇట్లా బ్యూటిఫుల్ పిక్చర్స్ తోటి ఎంత మంచిగా ఉన్నారు కదా. ఆడవాళ్ళు ఈ బ్లాక్ లోనే మంచిగా కనిపిస్తుంది. డీటెయిల్ గా యానిమల్స్ ఇవంతా. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ 2850 అవైలబుల్ ఉన్నాయి. జెరీ అనేది ఇక్కడ కొంచెం మనకి బ్రాడ్ ఉంది, పెద్దగా కాదు, జెరీ మాత్రం ఉంది ఇటు సైడ్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్ లోపు ఇక్కడ. సో ఇది క్యాజువల్ గా కాదు, చిన్న పార్టీస్ కి కట్టుకునేలాగా ఎలిగెంట్ గా ఉంటాయి. ఫాల్ సూపర్ గా పడుతుంది, హైట్ సఫిషియెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి కొంగు. అండ్ గమనిస్తే ఏంటంటే మనకి టాజిల్స్ కూడా కాంట్రాస్ట్ లో వచ్చినాయి. శారీ వచ్చేసి కొంచెం వైట్ అండ్ బ్లాక్ అయినాక కూడా కాంట్రాస్ట్ మనకి రెడ్ వచ్చినాయి. వేరే శారీలో నేను హైట్ చూపించిన తర్వాత ఇంకా డీటెయిల్స్ చెప్తూ ఉంటా. మీరు వీడియో తరోగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అన్ని డీటెయిల్స్ అనేది కవర్ అవుతుంది. నేను లోడా ఎంత స్పీడ్గా ఆల్మోస్ట్ 3 to 4 minutes లో మీకు అన్ని డీటెయిల్స్ బాగా చెప్తున్నా. అప్పటికైనా ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందని లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతుంటారు వాట్సాప్లో. జస్ట్ దయచేసి కొంచెం ఓపికతోటి చూడండి. హైట్ ఓకే కదా. సో ఈ కలర్ కాంబినేషన్ చూపించే ముందు ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు, మరి మందంగా లేదు, ఫాల్స్ సూపర్గా పడుతుంది. నెక్స్ట్ కలర్ దాంట్లో కూడా మనకి డల్ ఫినిష్ ఆఫ్ కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తూ డార్క్ నేవీ బ్లూ సేమ్. కాకపోతే ఇందులో వచ్చిన మళ్ళీ ప్రింట్స్ అంతా కంప్లీట్ వేరు. సో ఫస్ట్ టైం మాత్రమే మీరు డ్రై వాష్ ఇస్తే సరిపోతుంది, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఒకసారి జరీ దగ్గర చూడండి, చాలా డీటెయిల్గా ఉంది. ఈ 4 శారీస్ ఇట్లా చిటికే వేసినంత స్పీడ్గా వెళ్తాయి. బికాస్ అంత చాలా బాగున్నాయి రోజు నేను చెప్తుండొచ్చు కూడా. ఉన్నాయి 4, ఎంతసేపట్లో పోతే ఆలోచించండి. తర్వాత మీకు ఇంకా దీంట్లో కావాలి అంటే నాకు చెప్పండి, లైక్ ఫీడ్బ్యాక్ బట్టి నేను తెప్పిస్తాను. తర్వాత టాజల్స్ తోటి ఇట్లా ఎండ్ అయిన తర్వాత నేను కట్టుకున్న శారీలో అండ్ ఇందులో కూడా నేను కట్టుకున్న శారీలో పోల్కాస్ వస్తే, వెరాస్ ఈ చిన్న లీవ్స్ది మనకి జరీ వీవ్ వచ్చిన డార్క్ నేవీ బ్లూ. ఇది మనకి బ్లౌజ్. జర్నీస్కి ఏదైనా ఫంక్షన్కి రెడీ అయిపోయి మొత్తం చీరంతా ముడత అయింది అనుకుంటాం ఒక్కోసారి కార్లో కూర్చున్నప్పుడు. అట్లా కాకుండా ఉంటాయి ఇవి. త్రూ డే కట్టుకోవడానికి కూడా ఈ రాబోయే సమ్మర్లో కూడా బాగుంటుంది. కూల్గానే ఉంది శారీ ఇట్లా కట్టుకున్నప్పుడు కూడా. ఇది మళ్ళీ ప్యాటర్న్ వేరు వచ్చింది. దీంట్లో డల్ ఫినిష్ ఆఫ్ వైట్ పర్పుల్ కాంబినేషన్ వచ్చింది. యాజ్ యూ కెన్ సీ 2 sides ఈక్వల్ బార్డర్ కాదు, ఇటు సైడ్ కొంచెం బ్రాడ్గా ఉంది బార్డర్. తర్వాత ఇది వచ్చేసి కొంగు టాజిల్స్ తోటి. మళ్ళీ దీంట్లో నేనే ఇప్పుడు చూస్తున్నా, దీంట్లో మళ్ళీ చిన్న లైన్స్ వచ్చింది, సెక్వెన్స్ వచ్చింది, అండ్ ఈ మోటివ్స్ కొంచెం బ్రాడ్గా ఇట్లా వచ్చినాయి. సో ఈ పైపింగ్ వైట్ పొరపాటున కూడా దీనికి పెట్టకండి, ఈవెన్ గోల్డ్ కూడా పెట్టకండి. సెల్ఫ్ పెడితే ఇంకా చాలా చీరలకి మీరు పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ శారీలో చూపించినట్టుగా ఇది కూడా బ్లూ కాంబినేషన్ అయినప్పటికీ కూడా దీని బార్డర్ కంప్లీట్ వేరు. సో ఇది ఇట్లా వచ్చింది. మధ్యలో ప్యాటర్న్ ఒకసారి డీటెయిల్గా ఇట్లా చూడండి. ఒక సెకండ్ చూపించు. ఇట్లా టాజిల్స్ తోటి ఇట్లా ఎండ్ అయ్యేది పళ్ళు. ఆ తర్వాత ఈ ప్యాటర్న్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇది డార్క్ నేవీ బ్లూ. నెక్స్ట్ శారీస్ కూడా 2850లో ఉన్నాయి. అయితే దీనికన్నా ముందు నేను ఒక షార్ట్స్లో పెట్టాను కదా 4 generations ఇట్లా కర్టన్ తీసుకుంటూ వచ్చి నేను, మా అమ్మాయి, మా అమ్మ, మా అమ్మమ్మ. అది చాలా మంచి రీచ్, ఆల్మోస్ట్ 10 lakhsకి చాలా తొందరగా వస్తుంది. అది ఎందుకు షేర్ చేస్తున్నానంటే అందరు కూడా వాళ్ళది అందులో చెప్తున్నారు అనమాట. లైక్ మాకు కూడా 4 generations, మాకు కూడా 5 generations, కొందరు లేరు, మాకు మా అమ్మ లేదు, లేకపోతే అమ్మమ్మ లేదు అట్లా అని చెప్పి. సో ఇప్పుడైనా ఈ ట్రెండ్ యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఉంది. ఈ వీడియో కూడా నేను 3 years కింద చేసిన. కొందరు అనుకుంటున్నారు నేను అంత బక్కగా ఉంటున్నాను, అంత లేదు. ఇప్పుడు యాక్చువల్లీ అంటే బక్కగా ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు ఉన్నాను, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ అప్రిషియేట్ చేస్తే తీసుకోవడానికి ఏముంది. అయితే ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ఎవరైతే ఇట్లా 4 generations ఉంటాయో, 5 generations ఉంటుందో కొంచెం టైం తీసుకొని ఈసారి మీరు అందరు కలిసినప్పుడు ఖచ్చితంగా ఒక రీల్ కానీ, ఒక వీడియో కానీ, ఒక ఫోటో తీసి పెట్టుకోండి. తర్వాత రిగ్రెట్ అయ్యి లాభం లేదు కదా. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అది చూసుకున్న కొద్దికి కూడా మళ్ళీ తర్వాత మనం నెక్స్ట్ తరాలకు కూడా ఇట్లా చూపించడానికి ఉంటుంది. అవునా మీరు ఇట్లా తీసి పెట్టుకుంటారు, మనం కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది. అయితే మా అమ్మమ్మ ఇప్పుడు 3 years కింద వీడియో కదా, అంత హెల్తీగా ఇప్పుడు లేదు. బట్ ఇప్పుడు కూడా టచ్ వుడ్ మంచిగా ఉండాలి, ఆమె నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పేసి ఎప్పుడు కోరుకుంటా. నాకు తొందరలో మా అమ్మమ్మతో ఒకటి చిన్న వీడియో లాంటిది ఎట్లా చేసి పెట్టుకోవాలని ఉంది నా మెమరీ కోసము. సో అది మీతో షేర్ చేస్తూ మీరు కూడా డెఫినెట్గా ఆ ప్రయత్నం చేయండి. నాయనమ్మ ఉన్నా, అమ్మమ్మ ఉన్నా డెఫినెట్గా అట్లా ఏదైనా చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు నేను చూపించే లైట్ పర్పుల్ శారీ, ఈ లైట్ లావెండర్ దానిపైన డార్క్ లావెండర్ పూలు వచ్చినాయి కదా. అండ్ సెల్ఫ్ చూసుకుంటే ఈ చిన్న జరీ లైన్స్ కనిపిస్తున్నాయి మీకు. చీర మొత్తం కూడా ఉన్నాయి ఈ జరీ లైన్స్.
ఇది జార్జెట్ శారీ, ఇది ప్యూర్ జార్జెట్ శారీకి మనకి ఎడ్జ్లో ఈ కర్దానా వర్క్ స్కాలప్ మోడల్ లాగా వస్తుంది. ఇట్లా గ్రేస్ఫుల్గా అట్లా సటిల్గా. యాక్చువల్లీ మా అమ్మాయికి నచ్చుతుంది ఇట్లాంటి లైట్ కలర్స్, నాది కొంచెం బగ్గడే కొంచెం డార్క్ నచ్చుతుంది నాకు. సో ఇది లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ ఎలిగెంట్గా క్యారీ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఈ ఎడ్జ్కి వచ్చేసి ఈ స్కాలప్ తోటి మనకి కర్దానా వర్క్ తోటి ఎండ్ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ఆ లైన్స్ అయితే కంటిన్యూ అవుతుంది, ప్లెయిన్ వచ్చేసి మళ్ళీ ఇది రాదు కదా అక్కడ, కాకపోతే ఈ కర్దానాది మనకి ఎడ్జ్లో వచ్చింది కాబట్టి సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా సింగిల్ వేసుకోవాలంటే కూడా ఏజ్ గ్రూప్ అయినా కాన్ఫిడెంట్గా వేసుకోవచ్చు, బికాస్ సెల్ఫీ వచ్చింది కదా, సో నష్టం లేదు. ఇది కూడా అంతే ప్రైస్ 2850. ఇది మాత్రం ఇంట్లో వాష్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, మెషిన్లో వేయొద్దు. హ్యాండ్ వాష్ కూడా ఊరికి అట్లా డిప్ చేసినామా అట్లా ఆరేసినామా అన్నట్టుంటే బాగానే ఉంటుంది సరే. తర్వాత మంచి పేస్టల్ బ్లూ కలర్. సో దీనిపైన కూడా ఆ షేడ్ది డార్క్ వచ్చినాయి, సేమ్ అవే డీటెయిల్స్ కాబట్టి టైం వేస్ట్ వద్దు. కొంగిది, తర్వాత బ్లౌజ్ ఇది, అండ్ హైట్ నెక్స్ట్ శారీలో చూపిస్తాను. చాలా లైట్ బేబీ పింక్ అండ్ కొంచెం లేకపోతే లైట్ ఆనియన్ పింక్ లాగా అనిపిస్తుంది. ఇది కరెక్ట్గా కర్దానా నుంచి చూడండి, ఆ కిందది ఎక్కువ తక్కువ వచ్చింది. ఇప్పుడు చూడండి కరెక్ట్ హైట్ ఇది. ఓకే, దీనిపైన ఇంకొంచెం బ్రైట్ మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది. తర్వాత ఇది ఇట్లా అండ్ బ్లౌజ్ సేమ్. తర్వాత లైట్ గ్రీన్, పేస్టల్ గ్రీన్ కలర్, సేమ్ అవే డీటెయిల్స్. మనకి ఇది బాగా పాపప్ అయినట్టుగా ఎంబ్రాయిడరీ మోటివ్స్ వచ్చినాయి. మంచి లైట్ షైనింగ్ ఉంటుంది, పిచ్చిగా షైనింగ్ ఏమి ఉండదు. తర్వాత ఇది కొంగు, ఆ తర్వాత ఇది బ్లౌజ్. ఈ శారీ చూపించినప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ మళ్ళీ మర్చిపోతాను నేను. సేమ్ ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్లో అయితే అక్షరాల 2 కోట్లు దాటింది. సో ఇంత పిచ్చిగా వైరల్ అవుతుందని మాత్రం కళ్ళు కూడా అనుకోలేదు. యాక్చువల్గా ఇండియాస్ నుంచి కూడా ఎందుకు పెడదామా లేదా అంటే అది యాక్చువల్లీ వైరల్ అయ్యేటట్టు, అంటే ఇట్లా ఉన్నట్టుంది కాబట్టి పెట్టలేదేమో. దయచేసి చూడండి, ఇన్స్టాగ్రామ్లో మనకి 2 crores దాటింది అండ్ యూట్యూబ్లో వచ్చేసి 10 lakhsకి రీచ్ అవుతుంది. అది చెప్తూ ఇప్పుడు నేను చూపించే కలర్ కాంబినేషన్ మనకి డార్క్ రస్ట్ కలర్, కొంచెం బ్రౌన్ అంటాం కదా, డార్క్ బ్రౌన్ అండ్ రస్ట్ కలర్ రెండు కలిసిన కలర్ పైన వెహికల్స్ గోల్ స్టార్ట్ 2 sides ఈక్వల్ చిన్న కడ్డీ బోర్డర్స్ వచ్చినాయి. అండ్ కింద పోర్షన్లో కంప్లీట్గా మనకి ఈ కలంకారీ ప్యాటర్న్ అండ్ ఎడ్జ్లో ఇక్కడ వచ్చేవరకు బ్లాక్ షేడ్ వచ్చింది. 2150లో సాఫ్ట్ టెక్స్చర్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. వాషబుల్ శారీస్. ఇది పళ్ళు గ్రాండ్గా ఉన్నది అండ్ చిన్న ప్రింట్ వచ్చిన ఇది మనకి బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఎడ్జ్కి వచ్చేసి సేమ్ మనకి బ్లాక్ వచ్చింది. 2 sides కడ్డీ బోర్డర్, కొంగు ఇట్లా వచ్చింది. బ్లౌజ్ సేమ్ ప్రింటెడ్ వచ్చేసి కడ్డీ బోర్డర్ వస్తుంది. తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి నెక్స్ట్ డార్క్ మెరూన్ కొంచెం రస్ట్ కలిసిన కలర్, ఈ షేడ్ సేమ్ అట్లాగే వచ్చిన కలర్ మాత్రం కాంబినేషన్ వేరు. ఇది బ్లౌజ్. లైట్ మెహందీ గ్రీన్ కలర్, దీనిపైన కూడా కలంకారీ ప్రింట్ తరోగా వచ్చింది. తర్వాత ఇక్కడ మాత్రం ఇట్లా కడి బార్డర్ ఇట్లా ఊరికి ఇట్లా ప్లెయిన్ కాకుండా కొంచెం, తర్వాత నేను ట్రాన్స్పరెంట్ చూపించలేదనుకుంటా, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంది. బరువు అస్సలు లేవి శారీస్. కొంగు వచ్చేసి ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది డార్క్ నేవీ బ్లూ లాగా ఉంది. లైట్ మెజెంతా పింక్ కలర్, సేమ్ కలంకారీ ప్రింట్ తరోగా వస్తుంది. ఇక్కడ ఇట్లా వేరియేషన్ ఉంది, ఇక్కడ కొంగు వచ్చేసి ఇది బ్లౌజ్ సేమ్. ఓకే, సేమ్ ఇట్లా పట్టుకున్నప్పుడు స్క్రీన్ షాట్ ఇస్తే దీంట్లో 2 sarees ఉన్నాయని అర్థం, తెలుసు కదా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో లైట్ బ్రౌన్ కలర్, ఎడ్జ్కి వచ్చేసరికి డార్క్ బ్రౌన్ ఉంది, మధ్యలో లైట్ బ్రౌన్ ఉంది. కొంగు ఇట్లా ఉంది, బ్లౌజ్ ఇట్లా ఉంది. నెక్స్ట్ రామా గ్రీన్ కలర్, దీంతో ఎండ్ మంచిగా ఫాల్ పడుతుంది. మరి బాడీ హగ్గింగ్ ఏం లేవు శారీస్. కొంగు ఇట్లా మెరూన్ షేడ్లో అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా మనకి మెరూన్ షేడ్లో వచ్చింది. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఆర్డర్ ఇవ్వాలంటే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి. ఓకేనా, థ్యాంక్ యూ.